ముందుగా చేసాం సార్. జోనమ్మని చెప్పండి. సిగ్నల్ లేవటం ఓకే వస్తాను. ఓకే. సరే సరే. మీకు గత వారం క్లాస్లో మీకు వీక్లీ వన్ ఆర్ టూ క్లాసెస్ అవుతుంటాయి. దానిలో హైడ్రోజన్ గురించి చెప్పామరా. హైడ్రోజన్ ఎనర్జీ, ఇట్ ఈస్ ఏ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్. ఇట్ ఈస్ ఆల్టర్నేటింగ్ టు ద ట్రెడిషనల్ ఎనర్జీస్, ట్రెడిషనల్ పవర్స్ లైక్ fossil fuel powers, అలా థర్మల్ పవర్స్ మీన్స్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ కోల్. ప్రస్తుతం మనం ఎక్కువగా సాంప్రదాయ ఇంధన వనరులపైన ఆధారపడుతున్నాము. వీటి యొక్క ఉపయోగం తగ్గించడం ద్వారా, ఎందుకు తగ్గించాలంటే దీనివల్ల రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి ప్రధానమైన సమస్య పొల్యూషన్, ఇట్ కాజెస్ పొల్యూషన్. సెకండ్ వన్, మనం రెగ్యులర్గా ఈ సాంప్రదాయ వనరులను వాడుకుంటూ వెళ్ళిపోతే వాటి యొక్క నిల్వలు అనేవి తగ్గిపోతాయి. ఫ్యూచర్లో ఈ నిల్వలు తగ్గిపోయిన తర్వాత అప్పటికప్పుడు ఆలోచన చేయలేము. పవర్ లేకపోతే ఒక దేశం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. పవర్ అంటే మీరు ఓన్లీ కరెంట్ దృష్టితో చూడవు, ఇంధనం, ఫ్యూయల్ దృష్టితో. మనం ఇంటికి కరెంటు అనే ఆలోచనతోనే ఉన్నాం. అలా కాకుండా ఇండస్ట్రీస్ రన్ అవ్వడానికి అవసరమైనటువంటి ఇంధనం, అలాగనే మోటార్ వెహికల్స్ కోసం, వీటన్నింటికి అవసరమైనటువంటి ఇంధన వనరులు ఫ్యూచర్లో తగ్గిపోతే, ప్రస్తుతం ఉన్నటువంటి వనరులు అనేవి జీరో స్థాయికి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? ఒక దేశం అనేది ప్రపంచంలో అగ్రగామి దేశాలలో ఒకటిగా ఎప్పుడు నిలుస్తుందంటే ఇంధన పరంగా శక్తివంతమైనప్పుడు. ఇప్పుడు మనం చాలా వరకు ఈ సాంప్రదాయ ఇంధన వనరైనటువంటి పెట్రోలు, డీజిల్, వీటిని ఎక్కడి నుండి మనం దిగుమతి చేసుకుంటున్నామంటే అరేబియన్ కంట్రీస్, రైట్? ఎక్కడి నుండి? అరేబియన్ కంట్రీస్, సౌదీ అరేబియా, దుబాయ్, వీటి నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం. అలా దిగుమతి చేసుకున్నప్పుడు వాళ్ళకి మనం ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఏ దేశం అయితే ఇంధనాలను దిగుమతి చేసుకోవడంతో పాటు వాటి యొక్క ఎగుమతుల కంటే దిగుమతులు అనేవి ఎక్కువగా ఉంటాయో ఆ దేశాలన్నీ కూడా పేద దేశాలుగాను, లేదనుకుంటే ప్రస్తుతం డెవలపింగ్, అభివృద్ధి చెందుతున్న దేశాలుగాను పరిగణించబడతాయి. సో మనం ఏంటంటే ఈ దిగుమతుల్లో అత్యధికంగా ఇంధనంకే మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే మన యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా దీనివల్ల తగ్గిపోతాయి. కనుక మన దేశంలో ఇంధన వనరులు ఉన్నాయి ఏంటి? ఉన్నాయిరా. ఇప్పుడు చెప్పు, ఏం డౌట్ మాత్రం అడిగేశాను నేను, ఆన్సర్. అంటే మనం బయట నుంచి కొనుక్కుంటున్నాం కదా, అదే మన దేశంలోనే ఉంటే అంత ఉండదు కదా సార్ అంటాను. మన దేశంలో నిల్వలు ఉన్నాయి, కానీ ఆ నిల్వలు మన దేశం యొక్క జనాభా కానీ మన అవసరాలను కానీ అవి తీర్చలేదు, అంత తక్కువగా ఉన్నాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ముంబై హై నుండి మనం పెట్రోల్ తీస్తాం తెలుసా? భోజనం చేసేవాళ్ళు ముంబై తీర ప్రాంతంలో అక్కడి నుండి మనం పెట్రోలియంని, న్యాచురల్ గ్యాస్ని తవ్వి తీస్తున్నారు. అలాగనే ఇప్పుడు చూడండి, కేజీ బేషన్ అని వినే ఉంటారు, మీరు పేపర్లో కూడా చదివి ఉంటారు. ఒరే వచ్చేవాళ్ళు వెళ్ళిపోతున్నారు ఏంద్ర, ఇంకా జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ అలా సిగ్నల్ ప్రాబ్లమో కావాలని వెళ్ళిపోతున్నారో తెలియదు, మళ్ళీ వెళ్ళిపోయారు. సరే, మీకు ఇంట్రెస్ట్గా ఉండేటట్టు ఏదో నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్లో చెప్పకుండా, ఇవి ఎలాగూ రిపిటేషన్ క్లాసెసే కనుక మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఇలా అడగండి. జనరల్గా నాకు అవగాహన ఉన్నంత వరకు నేను ఈ జనరల్ ఆన్సర్స్ కూడా చెప్తాను సబ్జెక్టుతో పాటుగా. అయితే ఇప్పుడు కేజీ బేషన్ మీరు వినే ఉంటారు. రిలయన్స్ వాళ్ళు అక్కడ ఇప్పుడు ఈ త్రవ్వకాలు జరుపుతున్నారు. దేనికోసంకి? అక్కడ పెట్రోల్, ఈ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీని తీసుకురావడానికి. అంటే గ్యాసా, పెట్రోలియమా అంటే ఖచ్చితంగా చెప్పలేం. ప్రస్తుతం అయితే గ్యాస్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు అక్కడ. అలాగే
నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కొన్ని ప్రాంతాలలో ఈ క్రూడ్ ఆయిల్ అదే ఈ ఫాజిల్ ఫ్యూయల్ నుండి వచ్చినటువంటి ఆయిల్స్ తీస్తున్నాం. దీనికి అందుకోసమే చూడండి, చమురు శుద్ధి కర్మాగారం అనేది అస్సాంలోని దిగ్బాయిలో ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. చమురు శుద్ధి అంటే ఈ రాతి నూనె నేల నుండి తీసుకోబడినటువంటి ఈ ఫాజిల్ ఫ్యూయల్ నుండి వచ్చినటువంటి ఆయిల్స్ ని తీసుకుంటున్నారు. అయితే వీటి యొక్క వాడకం ఇప్పుడు విపరీతంగా పెరిగిపోతున్న కొలది మనం విదేశాల నుండి మన భారతదేశం యొక్క ఎక్కువ అమౌంట్ విదేశాల నుండి ఇంధన వనరులు దిగుమతికి ఎక్కువ ఉపయోగిస్తున్నాం అన్నమాట. తద్వారా ఏంటంటే విదేశాల మీద మన యొక్క డిపెండెన్సీ పెరిగిపోతుంది. దానివల్ల మన రూపాయి యొక్క మారకం విలువ కూడా తగ్గిపోతూ వస్తుంది. చూడండి, డాలర్తో పోల్చి చూసినప్పుడు మన రూపాయి యొక్క విలువ ఎంత ఉందని చెప్పేసి అంటాం. అది ఎప్పుడు అలా జరుగుతుందంటే మనం విదేశాల నుండి దిగుమతులు పెరిగిపోయి మన ఎగుమతులు తగ్గిపోతాయి. దానికోసం ఏం చేయాలంటే మన యొక్క ఎగుమతులు పెరగాలి, దిగుమతులు తగ్గిపోవాలి. విదేశాల నుండి మనం దిగుమతి చేసుకున్నటువంటి ఇంపోర్ట్స్ అనేవి తగ్గాలి. అప్పుడు మన యొక్క రూపాయి బలపడి దాని విలువ పెరుగుతుంది అన్నమాట. అన్నీ మనమే కొనుక్కొని మనమే అమ్మకపోతే మనం లాస్ అయిపోతాం కదా వీటి దగ్గర. ఇటువంటి ప్యాటర్నే ఉంటుంది ఎకానమీలో కూడా. సరే, విదేశాల నుండి ఇంధనాన్ని దిగుమతి చేసుకోకూడదు, లేదా దిగుమతులు క్రమేపీ తగ్గించాలంటే ఏం చేయాలి? మనం వాటిపై ఆధారపడటం తగ్గించాలి. దీనివల్ల ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఎకానమీ ఇబ్బందులే కాకుండా ఈ పొల్యూషన్ పరమైనటువంటి ఈ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, చాలా ఎక్కువ. పొల్యూషన్ ఫ్రీ ఎనర్జీని మనం ఇక్కడ గెయిన్ చేయగలగాలి. ఆ పొల్యూషన్ ఫ్రీ ఎనర్జీ గురించి మాట్లాడేటప్పుడు ఏమొస్తాయి మనకి? సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, ఓషన్ థర్మల్ ఎనర్జీ. అలాగనే పల్లెటూరులో చిన్న చిన్న గృహ అవసరాల నిమిత్తం బయోమాస్ ఎనర్జీ, అలానే వేవ్ ఎనర్జీ. అందులో భాగంగా వచ్చిందే ఈ హైడ్రోజన్ ఎనర్జీ. ఈ హైడ్రోజన్ ఎనర్జీని మనం ఫ్యూచర్ ఫ్యూయల్ గా చెప్పుకుంటాం. దీని గురించి ఏం చెప్పుకుంటాం? ఫ్యూచర్ ఫ్యూయల్ అంటే ప్రపంచం అనేది భవిష్యత్తులో పూర్తిగా హైడ్రోజన్ మీద ఆధారపడేటటువంటి పరిస్థితి వస్తుందంట. అలా ఊహించడానికి కారణం ఏమిటంటే, హైడ్రోజన్ అనేది ప్రకృతిలో విరివిగా లభించే మూలకాలలో ఒకటి, మరియు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లభిస్తుంది. అంటే మనం దాని మీద ఎటువంటి ఎక్స్పెన్సెస్ పెట్టకుండానే అది లభిస్తుంది. అంటే దానికి మనం ఏం కాస్ట్ పేరు చేయకుండానే లభిస్తుంది. తరువాత గాలిలో లభించేటటువంటి ఈ హైడ్రోజన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది ఈజీ ప్రాసెస్. దీనికి నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసంకి. ఈ కెమికల్ ప్రాసెసింగ్ మెథడ్ అని, ఎలక్ట్రాలసిస్ మెథడ్ అని డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. కాకపోతే ఇందులో ఎలక్ట్రాలసిస్ మెథడ్ ఇదేంటంటే నీటిని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లుగా విడగొట్టే పద్ధతి. ఈ రెండింటిగా విడగొట్టి దాని నుండి హైడ్రోజన్ తీసుకుంటాం. 1 గ్రాము హైడ్రోజన్లో దాదాపు 150 కిలో జౌల్స్ ఎనర్జీ లభిస్తుంది. 1 గ్రాము హైడ్రోజన్ మనం మండించినప్పుడు 150 కిలో జౌల్స్ హీట్ వస్తుంది అనమాట. ఇది ఒక రకంగా ఏంటంటే బ్లాస్ట్ అయ్యేటటువంటి ఎలిమెంట్, అంటే ఎక్స్ప్లోజివ్. మనకి న్యాచురల్ గ్యాసెస్ ఇలాంటివన్నీ ఎక్స్ప్లోజివ్ ఎలాగో హైడ్రోజన్ కూడా ఎక్స్ప్లోజివ్. అయితే హైడ్రోజన్ వినియోగించడంలో మనకి 5 ఛాలెంజెస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రొడక్షన్. దేన్నైనా ఉత్పత్తి చేస్తేనే వినియోగించుకోగలం. ఫస్ట్ది ప్రొడక్షన్. రెండవది స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్. సెకండ్ వన్ is స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్. థర్డ్ వన్ యూసేజ్, ఉపయోగించడం. ఫోర్త్ వన్ ఏంటంటే
సెక్యూరిటీ అండ్ ఎగ్జిక్యూషన్. ఆ హైడ్రోజన్ ఎక్స్ప్లోజివ్ అని చెప్పాం కదా, అందుకే దానికి సెక్యూరిటీ ఉండాలి అండ్ ఎగ్జిక్యూషన్, దాన్ని నిర్వహించడం. లాస్ట్ వన్ ఏంటంటే ఎకనామికల్ ఫ్లెక్సిబిలిటీ, ప్రొడక్షన్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్, యూసేజ్, సెక్యూరిటీ అండ్ ఎగ్జిక్యూషన్. నెక్స్ట్ ఎకనామికల్ ఫ్లెక్సిబిలిటీ అంటే మొదటి ఉత్పత్తి చేస్తే కానీ మనం వినియోగించలేం. ఉత్పత్తి ఎలా చేస్తారో ఇంతకుముందు క్లాస్లో మీకు చెప్పాను. ఈ క్లాసులో నిల్వ మీన్స్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్, తర్వాత యూసేజ్, తర్వాత దానికి సెక్యూరిటీ కమ్ ఎగ్జిక్యూషన్, ఇది చేపర్, లాస్ట్ వన్ చేపర్గా అవైలబిలిటీ. వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో రెండవది, మొదటి ప్రొడక్షన్ చెప్పాం కనుక ప్రీవియస్ క్లాస్లో, ఈ క్లాస్లో దేని గురించి డిస్కస్ చేస్తామంటే స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్. దీనికి నేను రాసుకున్న నోట్స్లో ఒక స్లైడ్ పెడతాను చూడండి, ఫోటో తీశాను. మీకు చూడండి, హైడ్రోజన్ స్టోరేజ్ మెథడ్స్, కంప్రెస్డ్ గ్యాస్ స్టోరేజ్ మెథడ్, నెక్స్ట్ లిక్విఫైడ్ స్టోరేజ్ మెథడ్, లిక్విఫైయింగ్ స్టోరేజ్ మెథడ్, నెక్స్ట్ మెటల్ హైడ్రేట్ మెథడ్స్. చూడండి, హైడ్రోజన్ స్టోర్ చేయడానికి ఇప్పటి వరకు 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే కంప్రెస్డ్ గ్యాస్ స్టోరేజ్ మెథడ్, సెకండ్ వన్ లిక్విఫైడ్ స్టోరేజ్ మెథడ్, తర్వాతది మెటల్ హైడ్రేట్ మెథడ్. ఫస్ట్ కంప్రెస్డ్ గ్యాస్ స్టోరేజ్ మెథడ్ గురించి తెలుసుకుందాం. ఏం లేదు, మీకు అందరికీ తెలిసిందే, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అని మీరు వినే ఉంటారు. మనకు అందరి ఇళ్లలో దాదాపుగా 100% ఇప్పుడు అందరి ఇళ్లలో కూడా గ్యాస్ స్టవ్స్ ఉన్నాయి. ఆ గ్యాస్ ఎటువంటి గ్యాస్? అది లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. భూమి నుండి లభ్యమైనటువంటి ఆ న్యాచురల్ గ్యాస్నే ఒక పర్టికులర్ ప్రెషర్ దగ్గర దాన్ని లిక్విఫై చేసి ఫిల్ చేస్తారు. ఎందుకంటే అది రవాణాకి మరియు నిల్వ చేయడానికి అది ఒక సురక్షితమైన పద్ధతి. ఈ సందర్భంలో మనం అక్కడ లిక్విఫై చేసాం, అది రెండో సందర్భం కింద వస్తుంది. మొదటి సందర్భం అంటే సంపీడ్య వాయు నిల్వ పద్ధతి. ఈ సందర్భంలో ఏం చేస్తామంటే హై ప్రెషర్ వద్ద గ్యాస్ ఫామ్లోనే స్టోర్ చేస్తాం. దీనిని గ్యాస్ ఫామ్లోనే స్టోర్ చేయడం జరుగుతుంది. అయితే దీని వలన ఇది స్టోర్ చేయడానికి ఒక మెథడే, కానీ దీనివల్ల ఎక్కువ లిమిటేషన్స్ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఇది వెరీ ఎక్స్పెన్సివ్. తక్కువ హైడ్రోజన్ కోసం అయినా ఎక్కువ స్టీల్ను ఉపయోగించి ఆ సిలిండర్స్ని మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ హైలీ ఎక్స్పెన్సివ్ మెథడ్. హైడ్రోజన్ని ఉపయోగించేటటువంటి ట్రెడిషనల్ ఇండస్ట్రీస్లోనూ ఏ సందర్భాలలో అయితే, ఏ కేసెస్లో అయితే లో హైడ్రోజన్ యూజ్ చేస్తారో ఆ సందర్భాలలో మాత్రమే ఈ మెథడ్ ఉపయోగకరమైనది. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ లో హైడ్రోజన్ యూసేజ్ కేసెస్ అండ్ ట్రెడిషనల్ యూజ్ ఇన్ ఇండస్ట్రీస్. ఎక్కడైతే ట్రెడిషనల్గా ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారో ఆ సందర్భాలలో మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. మిగతా సందర్భాలలో ఇది అంతగా ఉపయోగకరం కాని పద్ధతి. తర్వాత ఈ సిలిండర్స్ ప్రిపరేషన్లో కూడా ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెండవది
లిక్విఫైడ్ స్టోరేజ్ మెథడ్. ఇప్పుడు గ్యాస్కి సంబంధించి ఏ ఉదాహరణ చెప్పామో అదే. న్యాచురల్ గ్యాస్ను లిక్విడ్ ఫామ్లో ఉంచి ట్రాన్స్పోర్ట్ చేస్తారు, అలాగే స్టోరేజ్ చేస్తారు. ఇక్కడ కూడా పెద్ద పెద్ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హైడ్రోజన్ కాకుండా లో ఆర్ మీడియం అమౌంట్ ఆఫ్ హైడ్రోజన్ని స్టీల్ సిలిండర్స్లో లిక్విఫై చేసి స్టోర్ చేస్తారు. అయితే మొదటి దానికి రెండో దానికి తేడా ఏంటంటే, మొదటిది గ్యాసెస్ ఫామ్లో స్టోర్ చేస్తే రెండవది లిక్విడ్ ఫామ్లో స్టోర్ చేస్తారు. మొదటి దానికంటే ఇది మరికొంత సురక్షితమైనది, సేఫ్ మెథడ్. అయితే దీన్ని లిక్విఫై చేయాలంటే -253°C కంటే తక్కువ టెంపరేచర్ దగ్గర మాత్రమే హైడ్రోజన్ అనేది లిక్విఫైడ్ అవుతుంది, లేదంటే గ్యాసెస్ ఫామ్లోనే ఉండిపోతుంది. కనుక దాన్ని లిక్విఫై చేయాలంటే ఇవి లో టెంపరేచర్స్ని మనం క్రియేట్ చేయాలి. వెరీ లో టెంపరేచర్స్ని మనం క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయడం అనేది ఎక్కువ శ్రమతోనూ మరియు ఎక్కువ ఖర్చుతోనూ కూడుకున్నటువంటి హైలీ ఎక్స్పెన్సివ్ మరియు హైలీ డిఫికల్ట్. అయితే ఏ సందర్భాల్లో లిక్విడ్ హైడ్రోజన్ వాడతారంటే రాకెట్ ప్రొపెల్లర్లోను వాడతారు. కాకపోతే లిక్విఫై చేసినటువంటి హైడ్రోజన్ని వ్యాక్యూమైజ్డ్ ఇన్సులేటెడ్ ట్యాంక్స్లో మాత్రమే దీన్ని స్టోర్ చేయాల్సి ఉంటుంది. అదే న్యాచురల్ గ్యాస్కి అయితే అటువంటి అవసరం ఉండదు, కానీ దీనికి మాత్రం వ్యాక్యూమైజ్డ్ అండ్ ఇన్సులేటెడ్ ట్యాంక్స్లో మాత్రం దీన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, హైడ్రోజన్ లిక్విడ్ కొంత ఎనర్జీ కన్జ్యూమ్ అయిపోతుంది. కొంత ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తే కానీ దాన్ని హైడ్రోజన్ ఫామ్ నుండి లిక్విడ్ ఫామ్లోకి తీసుకురాలేము. అందువలన ఈ పద్ధతిలో మనం హైడ్రోజన్ కానీ స్టోర్ చేసినట్లయితే అరౌండ్ 25 to 30% ఆఫ్ ఎనర్జీ లాస్ అయిపోతాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, లిక్విడ్ హైడ్రోజన్ని అంటే హైడ్రోజన్ గ్యాస్ని హైడ్రోజన్ లిక్విడ్గా తయారు చేయడానికి మనం కొన్ని ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. దానికి ప్రైమరీ ఫ్రీజింగ్ అవసరం ఆ ఇండస్ట్రీస్. అసలు ఆ ప్రైమరీ ఫ్రీజింగ్ తీసుకురావాలి. ప్రైమరీ ఫ్రీజింగ్ అంటే దీనికి యాక్చువల్గా కావాల్సిన ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఏంటంటే బిలో -253°C. కానీ ఇనీషియల్గా ఈ ప్లాంట్లో కొంత ఫ్రీజింగ్ టెంపరేచర్ ఉండాలి, లో టెంపరేచర్. దాన్ని క్రియేట్ చేయడం కోసం ఏంటంటే లిక్విడ్ నైట్రోజన్ అవసరం. దాన్ని క్రియేట్ చేయడానికి లిక్విడ్ నైట్రోజన్ అనేది అవసరం పడుతుంది. ఇది కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రక్రియ. నెక్స్ట్ మూడవది మెటల్ హైడ్రేట్ మెథడ్. మెటల్ హైడ్రేట్ మెథడ్ ఇది కొంతవరకు ఉపయోగకరమైంది. దీనిపైన ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉంది. కాకపోతే ఇది కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి మెథడే. అసలు మెటల్ హైడ్రేట్ అంటే ఏంటి? ఇంతకుముందు ఏంటంటే కంప్రెషన్ మెథడ్ అని చెప్తాము. కంప్రెషన్ స్టోరేజ్, హైడ్రోజన్ స్టోరేజ్ మెథడ్ అని. అంటే హై ప్రెషర్ దగ్గర అన్నమాట హైడ్రోజన్ని ఒక దగ్గర ఉంచడం జరుగుతుంది అన్నట్టు. కానీ వాల్యూమ్ తగ్గించి ప్రెజర్ పెంచేస్తాం. రెండోది లిక్విడ్ ఫామ్లోకి హైడ్రోజన్ అంటే గ్యాసియస్ ఫామ్లో ఉన్నటువంటి హైడ్రోజన్ని లిక్విడ్ ఫామ్లో తీసుకొస్తాం. అంటే మూడో మెథడ్ మెటల్ హైడ్రేట్ మెథడ్స్ అంటే ఏంటి? మీరు అందరూ పీరియడిక్ టేబుల్ని చూసే ఉంటారు. అది లెఫ్ట్ టు రైట్ పీరియడ్స్ ఉంటాయి, లెఫ్ట్ టు రైట్ గ్రూప్స్ ఉంటాయి. ఫస్ట్ గ్రూప్, ఫస్ట్ ఏ గ్రూపు, సెకండ్ ఏ గ్రూపు, ఆ తర్వాత ఏంటంటే ఫస్ట్ బి, సెకండ్ బి, ఆ విధంగా. లాస్ట్లో మళ్ళీ థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ గ్రూప్ మొలకలలో ఉంటాయి. ఆ పీరియడిక్ టేబుల్ లెఫ్ట్ టు రైట్ వెళ్ళేటప్పటికి మెటాలిక్ నేచర్ అనేది తగ్గిపోతుంది. మెటాలిక్ నేచర్ ఎటువైపు ఉంటుందంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే గ్యాసియస్ నేచర్ వచ్చేస్తుంది. అందులో ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు అనేటువంటి లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఈ ఫస్ట్ ఏ
ఏ గ్రూప్ మూలకాలు. అలాగే సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు అంటే బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. ఇవి ప్యూర్గా మెటల్స్. ఆ తర్వాత వచ్చేవన్నీ కూడా మెటలాయిడ్స్, అంటే మెటల్ నేచర్ ఉంటుంది, ఎల్లో నేచర్ కూడా ఉంటుంది. అలా చివరికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే గ్యాసియస్ నేచర్ వచ్చేస్తుంది ఎలిమెంట్స్. అయితే ఈ మెటల్స్ అనేవి హైడ్రోజన్తో కలిపి రియాక్షన్ చెందినప్పుడు మెటల్ హైడ్రేట్స్ ఏర్పడతాయి. దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ల్యాంథనం నికెల్ హైడ్రేట్. ల్యాంథనం అనేది ఒక మూలకం, నికెల్ అనేది ఒక మూలకం. అలాగే ఫెర్రస్ టైటానియం హైడ్రైడ్. నెక్స్ట్ మెగ్నీషియం నికెల్ హైడ్రైడ్, MgNiH4. కనిపిస్తుంది ఆన్ స్క్రీన్ మీకు. ఇక్కడ కొంచెం చూపించడం జరిగింది ఎగ్జాంపుల్స్. ఈ రూపంలోనికి మార్చి మనం వాటిని స్టోర్ చేయొచ్చు. అలాగే మనం ఎప్పుడు అవసరమైతే అప్పుడు వీటిని ఒక పర్టికులర్ టెంపరేచర్కి వేడి చేస్తే వీటిని ఈ మెటల్ హైడ్రేట్స్ ఏవైతే మనం అక్కడ ఆన్ స్క్రీన్ చూపిస్తున్నామో ల్యాంథనం నికెల్ హైడ్రైడ్, ఫెర్రస్ టైటానియం హైడ్రైడ్, మెగ్నీషియం నికెల్ హైడ్రైడ్, వీటిని అప్పుడు అటువంటి హైడ్రోజన్ మళ్ళీ పొందవచ్చు. మళ్ళీ ఆ మెటల్స్ అనేవి యాజ్ యూజువల్గా మరలా రీయూజ్ చేసుకోవచ్చు. ఆ మెటల్స్ మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. అయితే దీంతో ఇంకొక అడ్వాంటేజ్ ఏముందంటే ఒక పర్టికులర్ డెన్సిటీ, ఒక యూనిట్ డెన్సిటీ నుండి, అంటే ఒక పర్టికులర్ వాల్యూమ్, ఒక పర్టికులర్ మాస్ అన్నటువంటి మెటల్ హైడ్రైడ్ని మనం వేడి చేస్తే మనం 1.35 యూనిట్స్ ఆఫ్ లేదా దాని వెయిట్ పర్సంటేజ్ 1.35% ఆఫ్ హైడ్రోజన్ మనం పొందొచ్చు. ఏంటండి? ల్యాంథనం నికెల్ హైడ్రైడ్ నుండి. అలాగనే ఫెర్రస్ టైటానియం హైడ్రైడ్ని మనం వేడి చేసినట్లయితే ఇది ఎంతది? ఒక యూనిట్ వాల్యూమ్, ఒక యూనిట్ మాస్ ఉన్నటువంటి ఫెర్రస్ టైటానియం హైడ్రైడ్ నుండి 1.9% ఆఫ్ ఇదేంటి వెయిట్ పర్సంటేజ్ ఉన్నటువంటి మనం 1% హైడ్రోజన్ పొందాం, 1.9% ఆఫ్ హైడ్రోజన్ మనం పొందుతాం అన్నట్టు. అలానే సిమిలర్ టు NiH4 నుండి 3.6% ఆఫ్ వెయిట్ పర్సంటేజ్ ఆఫ్ పొందగలం మనం. దీనివల్ల బాగా అడ్వాంటేజ్ అంటే పై రెండు చెప్పుకునే వాటికంటే మనం దీని నుండి ఇది ట్రాన్స్పోర్ట్కి చాలా ఈజీగా ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్కి ఈ మూడవ మెథడ్ అనేది బాగా ఈజీ అండ్ అంత సులభతరం కావాలి. ఎందుకంటే హైడ్రోజన్ ఒక ఎక్స్ప్లోజివ్ ఫ్యూయల్. నెక్స్ట్ ఇవన్నీ కూడా స్టోరేజ్ మెథడ్స్. నెక్స్ట్ దేని గురించి మాట్లాడతామంటే ట్రాన్స్పోర్ట్ మెథడ్స్. హైడ్రోజన్ ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తాం ముందే చెప్పుకున్నాం కదా. సరే, ఈ లాస్ట్ మంత్ చెప్పాం కదా స్టోరేజ్ కోసంకి, దానిలోనే కొన్ని పాయింట్స్ ఉన్నాయి, దాన్ని డిస్కస్ చేద్దాం. దీనిలో ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ లో అడ్వాంటేజ్ చెప్పాను. మొదటి రెండు పద్ధతుల కంటే థర్డ్ వన్ ఈస్ వెరీ యూజ్ఫుల్ అండ్ వెరీ సింపుల్ టు క్యారీ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. కాకపోతే ఇది కూడా చాలా ఎక్స్పెన్సివ్. పైన చెప్పిన రెండింటి కంటే కూడా ఇది ఎక్స్పెన్సివ్ బట్ సేఫ్. వీటి యొక్క లోహాల యొక్క ధర అధికంగా ఉంటుంది. ఏ లోహాలు చెప్పుకున్నాం ఆల్రెడీ మనం ఇక్కడ? ఫెర్రస్ టైటానియం, ల్యాంథనం నికెల్ చెప్పామా? ఈ మెటీరియల్స్ కొనడానికి ఎక్కువ ఖర్చు అయిపోతుంది అన్నమాట. ఏ మెటీరియల్స్, ఏ మెటల్స్? ల్యాంథనము, నికెల్, టైటానియము, మెగ్నీషియం,
ఈ మెటీరియల్స్ని కొనడం అంటే ఖర్చు అధికంగా ఉంటుందన్న. అయితే ఏకాంక ఘనపరిమాణానికి ఇది అడ్వాంటేజ్. ఇప్పుడు అలాంటి చెప్పాను, యూనిట్ మాస్ కి మనం యూనిట్ కంటే ఎక్కువ హైడ్రోజన్ మనం పొందగలుగుతున్నాం. దీంతో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనం ల్యాంథనం నికెల్ హైడ్రైడ్ అని ఒక ఫార్ములా మీకు చూపించాం. అది ఆ ల్యాంథనం నికెల్ అనేది హైడ్రోజన్తో కెమికల్ బాండింగ్స్ అంటూ ఏవి ఏర్పరచుకో. అలా ఏర్పరచుకుంటే వచ్చినటువంటి హైడ్రోజన్ తగ్గిపోవచ్చు. జస్ట్ ఫిజికల్ బాండింగ్ ఉంటుందరా వాటి మధ్య. ఒక పర్టికులర్ టెంపరేచరు మరియు ప్రెషర్ని మనం అప్లై చేసినప్పుడు ఆ మెటీరియల్ నుండి ఆ హైడ్రేట్స్ అనేవి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి వితౌట్ లాస్ ఆఫ్ ది టోటల్ ఎనర్జీ లాస్ అవ్వకుండానే ఇవి బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మెథడ్స్ చూద్దాం. ఇవి కూడా సిమిలర్ యాజ్ ఎలా ఉంటాయంటే, ముందు స్టోరేజ్ మెథడ్స్ ఏవి ఉన్నాయో అందులో 2 ట్రాన్స్పోర్ట్ మెథడ్స్ కూడా ఒకటే డిఫరెంట్గా ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ది పైపుల ద్వారా పైపుల ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చేయడం. మీకు ఒక విషయం తెలుసో లేదో, ఇంతవరకు సిలిండర్స్ ద్వారా మాత్రమే మనం లిక్విడ్ పెట్రోల్ గ్యాస్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయడం, యూసేజ్ చేయడం చూసాం. ఇప్పటికి చాలా దేశాలు ఈ ఎల్పిజి గ్యాస్ని పైపుల ద్వారా డైరెక్ట్గా ఇంటికే చేరవేస్తాయి. వాళ్ళు ఏంటంటే ఎంత యూజ్ చేస్తే ఆ మీటర్కు అనుగుణంగా అంత కాస్ట్ పే చేయడమే. ప్రతిసారి ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది సిలిండర్స్ ద్వారా చేయరు, పైపుల ద్వారా చేస్తారు. అటువంటి పద్ధతిని హైడ్రోజన్ యొక్క ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. హైడ్రోజన్ను వేడెక్కితే ఎంత ఉష్ణోగ్రత వస్తుందంటే 12.1 మిలియన్ జౌల్స్ వస్తుంది. అదే న్యాచురల్ గ్యాస్ కానీ విడుదల చేసే ఉష్ణం అది వేడెక్కితే 38.3 మిలియన్ జౌల్స్ పర్ యూనిట్. ఒక యూనిట్కి న్యాచురల్ గ్యాస్ అనేది ఎక్కువ ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. దేనికంటే హైడ్రోజన్ కంటే. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అలాంటప్పుడు న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేయొచ్చు కదంటే, అవి సోర్సెస్ అయిపోయిన తర్వాత, భూమి నుండి తవ్వకాలు జరిపి సోర్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి డిపెండెన్సీ అనేది ఇబ్బందికరం. అదే హైడ్రోజన్ అంటే చేపరగా మనకి ఎన్విరాన్మెంట్లో అవైలబుల్ అవుతుంది కనుక దాని మీద దాని గురించి రీసెర్చ్ చేయడానికి, దాన్ని ఫ్యూచర్ ఫ్యూయల్ చేసుకోవడానికి కూడా మనకి అవసరం పడింది కనుక దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. అయితే హైడ్రోజన్ పంపు 3 రెట్లు, హైడ్రోజన్ పంపు ఈ న్యాచురల్ గ్యాస్ పంపించే పైపు కంటే హైడ్రోజన్ పంపించేటటువంటి పంపు 3 రెట్లు ఎక్కువ డయామీటర్ కలిగి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే దానికి ద్రవ హైడ్రోజన్ లిక్విఫై చేసి ద్రవీకరించి రోజుకి సగటున 34,000 గాలన్లు రోడ్డు మార్గాల ద్వారా పంపిస్తున్నారు. కాకపోతే ఇది హైలీ ఎక్స్ప్లోజివ్ కనుక ఇది కొంచెం డిఫికల్టీతో కూడుకున్నటువంటి ట్రాన్స్పోర్టేషన్. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ దేని ద్వారా చేయొచ్చు అంటే మెటల్ హైడ్రేట్ రూపంలో. నేను ఆల్రెడీ ఇది ఇంతకు ముందు ఉన్నటువంటి కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే మెటల్ హైడ్రేట్ రూపంలో సేఫ్ కదా అంటే, సేఫ్ అంటే ఈ 3 మెథడ్స్ లో బెస్ట్ మెథడ్ ఏంటంటే మెటల్ హైడ్రేట్ మెథడ్. కాకపోతే ఇక్కడ డిసడ్వాంటేజెస్, అసలు లిమిటేషన్స్ ఏంటంటే, ఒకటోది మనం ఏ మెటల్ హైడ్రేట్ రూపంలో అయితే హైడ్రోజన్ పంపించాలనుకుంటున్నాము ఆ మెటల్స్ అనేవి కాస్ట్తో కూడుకున్నవి, ఎక్కువ కాస్ట్, మరియు
మనం మెటల్ హైడ్రేట్ రూపంలో పంపిస్తున్నాం కదా, ఆ మెటల్ హైడ్రేట్స్ యొక్క భారం కూడా ఎక్కువ ఉంటుంది. దీనికి డబల్ చార్జెస్ టైప్ అన్నమాట. ఒక చోట మనం ఎక్కడైతే హైడ్రోజన్ ప్రొడక్షన్ చేసామో అక్కడ హైడ్రోజన్ని మెటల్ హైడ్రేట్తో కలిపి మెటల్స్తో కలిపి మెటల్ హైడ్రేట్లుగా మనం రూపాంతరం చెందించాం, ట్రాన్స్ఫార్మ్ చేసాం. వాటిని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఈ మెటల్స్ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. క్యారీ చేసి ఎక్కడైతే యూజ్ చేసామో అక్కడ వాటిని ఒక పర్టికులర్ టెంపరేచర్ మరియు ప్రెజర్ దగ్గర ఆ మెటల్ హైడ్రేట్స్ అనేవి మెటల్స్కి కన్వర్ట్ అయిపోతే హైడ్రోజన్ రిలీజ్ చేస్తాయి. మళ్ళీ ఆ మెటల్స్ని వెనక్కి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ మెటల్ యొక్క వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది కనుక దీనికి ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయిపోతాయి. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోతుంది. సో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోవడం ద్వారా ఆర్థికంగా అది అంత ఫ్లెక్సిబుల్ అయినటువంటి మెథడ్ కాదు, ఎకనామిక్ అయినటువంటి మెథడ్ కాదు. నెక్స్ట్, దీని యూసేజ్ అనేది ఎప్పటికీ ఇంకా పూర్తిగా అందరికీ సరిగ్గా అందుబాటులోకి రాలేదు. కారణం ఏంటంటే పూర్తిగా దీని మీద డిపెండెన్సీ పెరిగిన తర్వాత మాత్రమే, ఎక్కువ అవైలబిలిటీలోకి వచ్చిన తర్వాత మాత్రమే తక్కువ ధరలోను, తక్కువ ఎక్స్పెన్సివ్లోను, తక్కువ ట్రాన్స్పోర్ట్ కాస్ట్తోను ఇవి మనకి అవైలబుల్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. మనకి సోలార్ ప్యానల్స్ మొదట్లో అవైలబిలిటీ అనేది ఎక్కువ కాస్ట్తో అవైలబుల్ అయ్యాయి. కారణం ఏంటంటే వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి ఇండస్ట్రీస్ మొదట్లో తక్కువగా ఉండేవి. ఎప్పుడైతే సోలార్ పవర్ తాలూకా యూసేజ్ పెరిగిందో ఆటోమేటిక్గా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన ఇండస్ట్రీస్ పెరుగుతాయి, తద్వారా అవి కాస్ట్ తగ్గిస్తాయి అన్నమాట. సో అలాగనే ఎప్పుడైతే మనం ఇది ప్రస్తుతం రీసెర్చ్ స్టేజ్లోనే ఉంది హైడ్రోజన్ అనేది, కొన్ని దగ్గరలో యూసేజ్ స్టేజ్కి వచ్చింది, అయినప్పటికీ ఇది పూర్తిగా తక్కువ ధరల్లో మనకు లభించాలంటే దీనిని ఉపయోగించే వాళ్ళు ఎక్కువ కావాలి, దీన్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి ఇండస్ట్రీస్ ఎక్కువగా రావాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మనకి ఈ ఎకనామిక్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, ఆర్థిక సౌలభ్యత అంటే తక్కువ ధరలో దొరుకుతాయి. మనం సరసమైన ధరలు అంటాం కదా, తక్కువ ధరలోనే హైడ్రోజన్ దొరికేటువంటి అవకాశాలు ఇచ్చినప్పుడు దాని యూసేజ్ అనేది బాగా పెరుగుతుంది అన్నమాట.